ఇప్పుడు భువన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిరకాల మిత్రుడు ఆత్మీయుడు సభాధ్యక్షుడు గణేశ్వర చౌదరి, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ అప్పారావు, ఆత్మీయుల మధ్యన ఒక ఆత్మకథ ఆవిష్కరించుకోవడమే చాలా విశేషం. తిరుపతిలో బతుకుతూ వినా మనం తిరుపతిలో ఎవరు ఉన్నామో ఎవరము లేమో, ఎవరము రాలిపోయినామో తెలియనటువంటి పరిస్థితులు బతుకుతున్నాం. కనీసం ఇట్లాంటి సభలు సమావేశాల్లో ఓ పలానా వ్యక్తి ఇంకా బతుకున్నాడు, పలానా వ్యక్తి ఇంకా ఉన్నాడు అనేటువంటి ఒక వాస్తవం తెలుస్తుంది. రమేష్ తిరుపతిలో ఏ సభ జరిగినా చాలా కామ్గా రావడం, కూర్చోవడం, వినడం, పోవడం చూశాను నేను. నాకు అతనికి ఉండేటువంటి సంబంధం విపశ్యన అనే ధ్యానం. గౌతమ బుద్ధుడు ఏ టెక్నిక్తో ధ్యానం చేసినాడో దాన్ని నేర్పించేటువంటి చాలా సంస్థలు ఇవాళ ప్రపంచంలో ఉన్నాయి. అసలు రమేష్ అతని తత్వానికి విపశ్యన ధ్యానం చేస్తున్నాడనేటువంటి సంగతి కూడా నాకు చాలా కొత్త. నేను మేడం 6 కోర్సులు చేశాను. ఒక 12 రోజుల పాటు మాట్లాడకుండా, టీవీ చూడకుండా, పేపర్ చూడకుండా, కలంతో పని లేకుండా, ఒకరినొకరిని చూడకుండా గడపడం అనేది ఒక పెద్ద విశేషం. అట్లాంటిది కూడా చేసినటువంటి వ్యక్తి రమేష్. ఆత్మకథలు మనం మామూలుగా ఏకగోపాలను, సుందరయ్య, ఈఎంఎస్ చలం, శ్రీశ్రీ, కోటీశ్వరమ్మ ఇట్లా వాళ్ళకి చెప్తాం. ఒక సామాన్యుడు రమేష్ లాంటి ఒక వ్యక్తి ఆత్మకథ రాయలేటువంటి అనేటువంటి ప్రశ్నలో వస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో చాలా విశేషాలు ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఆ జీవితంలో ఎదుగుదలలో కానీ లేదా ఆయన పడినటువంటి కష్టాల్లో కానీ చాలా మెరికలు కూడా ఉంటాయి. సామాన్యుడు రాసినటువంటి జీవితం చాలా మందికి స్ఫూర్తి. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఒక జీవిత కథ చదివినప్పుడు ఉండేటువంటి ఇన్స్పిరేషన్ చాలా గొప్ప. రమేష్ ఏం రాసినాడో ఆ పుస్తకంలో మనకు తెలియకపోవచ్చు, ఇంకా చదవలేదు. కానీ రాసిన ఆ విషయాలు అతని జీవితానికి సంబంధించినటువంటి ఆదుకో ఎంతో మనకు ఒక ఉత్సాహాన్ని, ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి వ్యక్తిగా నమ్ముతున్నానే. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత 4 మాటలు తిరిగి ఫేస్బుక్లో ఇతర రాయడానికి ప్రయత్నం చేస్తాను. రమేష్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు.